చేస్తారు వాసుదేవన్ గారు. రైట్. మోహన్ రెడ్డి గారు, యువర్ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ హాస్ బీన్ ఎక్స్పోజ్డ్. ఏమంటారు? ఇంత 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 నిలువునా చూపించారు. మీ మీ రవికిరణ్ గారు డేట్లతో సహా, జీవోలతో సహా, లెటర్స్తో సహా మొత్తం మెన్షన్ చేశారు. ఇంత మీరు మాట్లాడితే పొద్దున్న లేస్తే విశ్వసనీయత అంటుంటారు కదా, ఇవాళ మీ సమాధానం ఏంటి? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. మామూలుగా దాదాపు పొద్దున్న లేస్తే 1వ తారీఖు వస్తే ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి వృద్ధులకు, ప్రతి వితంతువులకు డైరెక్ట్గా వాలంటీర్ వెళ్ళి, అవ్వా నీ పెన్షన్ ఇదో తీసుకో, నీ పెన్షన్ తీసుకొని ఈ పెన్షన్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి ఇచ్చినటువంటి సందర్భాలు రాష్ట్రంలో దాదాపు 4.5 సంవత్సరాలు పైబడి జరుగుతూ ఉంది. ఆ పెన్షన్ గతంలో అయితే అదే అరకొర ఇచ్చే పెన్షన్లు, వాటిలో కూడా అక్కడ ఉన్నటువంటి జన్మభూమి కమిటీలు కొన్ని కుట్టేస్తే వాటిని తీసుకువచ్చి మళ్ళీ నీ ఏలు ముద్ర పడలేదని చెప్తే మళ్ళీ తర్వాత 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు, 15 రోజులు కూడా తిరిగిన సందర్భాలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అనేక మంది ఉండడమే కాకుండా ఆ పెన్షన్లకు వెళ్ళి కొన్ని చోట్ల చనిపోయిన సందర్భాలు కూడా మన కళ్ళ ముందర గత పాలకులు చేసినటువంటి నిర్వాహకంలో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు, వృద్ధులకు, వితంతువులకు సంఘంలో గౌరవం పెరగాలి. ఆ గౌరవం పెరగాలంటే వాళ్ళను గౌరవించినట్టు కనపడాలి, వాళ్ళను బజార్ల చుట్టూ తిరగకూడదు, అధికారుల చుట్టూ తిప్పకూడదు, ఆఫీసుల చుట్టూ తిప్పకూడదు అనే ఉద్దేశంలో భాగంగా ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరికే తీసుకువెళ్లే కార్యక్రమాన్ని దాదాపు 2,55,000 మంది వాలంటీర్లను పెట్టి 65 లక్షల మోహన్ రెడ్డి గారు, మీ వాలంటీర్ వ్యవస్థకి సంబంధించిన ప్రియాంబులంతా మీరు చెప్తున్నారు. విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు కైండ్లీ లిసన్ టు మీ. ఏం చెప్పినా కూడా వాలంటీర్ వ్యవస్థ కైండ్లీ లిసన్ టు మీ. మీరు మీ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన పీఠికంతా నాకు చదివి వినిపిస్తున్నారు. అది కాదు నేను అడుగుతున్నది మోహన్ రెడ్డి గారు, ఇవాళ జరుగుతున్న అంశం మాట్లాడండి. అది కాదు నేను అడుగుతున్నది. ఓ పక్క ఆయన ఈరోజు ఏం జరుగుతుందో కాగితాలు, లెక్కలు, వివరాలతో సహా చెప్పుకొచ్చారు రవికిరణ్ గారు. సరే, రాజకీయంగా యూ కెన్ సెటిల్ స్కోర్స్ విత్ టీడీపీ ఇన్ అనదర్ వే, బట్ దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ కదా, ఇది కాదు కదా. వాసుదేవన్ గారు, ఇప్పుడు అక్కడ నలుగురు ఉన్నారు, నలుగురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, మీరు ఒకరు క్వశ్చన్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ ఒకే పాయింట్ చెప్పి ఒకే పాయింట్ మీద క్లోజ్ చేస్తా అంటే నేను కూడా ఒకే పాయింట్ ఆన్సర్ చెప్తాను. అలా కాదు కదా, ఇవాళ ఉన్న పిక్చర్ మాట్లాడండి. మీరు మీ వాలంటీర్ల రాజ్యాంగం అంతా ఇప్పుడు ఎందుకు అందరికీ తెలిసిందే. వాళ్ళు మాట్లాడితే ఇంకా పుంకాలుగా తీసుకొచ్చి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. వాటన్నిటిని కూడా మీరు ముందు వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు నన్ను మధ్యలోకి తీసుకొచ్చినారు కాబట్టి ఇంకా చాలా ఉంటుంది. వాళ్ళు దాని తర్వాత మీరు ఒక్కొక్క పాయింట్ కి ఇస్తారు కదా. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వం నియమించినటువంటిది. ప్రభుత్వం నియమించేటప్పుడు వాళ్ళను స్వచ్ఛంద సేవకులుగా తీసుకున్నప్పుడు ఎంతో కొంత సానుభూతి పరులై ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. వీళ్ళ డేట్లు, వీళ్ళ క్లియర్లు, ఇంకోటి అంత అవసరం లేదు, దాంట్లో ఉంది. వాళ్ళు స్వచ్ఛంద సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి వ్యక్తుల్లాగా వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని స్వచ్ఛందంగా వాళ్లకు కేవలం గౌరవ వేతనం ఇచ్చే కార్యక్రమం పెట్టి వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగులు అని చెప్పడం లేదు, వాళ్ళకు ఇంకోటి అని మేము చెప్పలేదు. వాళ్ళని వాలంటీర్ వ్యవస్థ లాగా తీసుకున్నాము. సరే, వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంది, పార్టీకి సపోర్ట్ చేస్తుందని మీకు డౌట్ ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల కమిషన్ దగ్గర మీరు ఆల్రెడీ నిమ్మగడ్డ ప్రసాద్ గారు, పురంధేశ్వరి గారు లెటర్లు పెట్టి వాళ్ళని నిలబెట్టించినారు కదా. నిలబెట్టించేటప్పుడు కేవలం వాలంటీర్ వ్యవస్థను పోయి పెన్షన్లు మాత్రమే ఇవ్వమని చెప్పండి, ఇంకా ఇతర వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కాకూడదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి మేళ్లు ప్రజలకు అందించే కార్యక్రమం తప్ప ఇంకే కార్యక్రమంలో పాల్గొనకూడదని ఒక లెటర్ రాసింటే బాగుండేది కదా. దాన్ని పక్కన పెట్టేసి కేవలం వాలంటీర్ వ్యవస్థ అంటే వైసీపీ కార్యకర్తలు అనే విధంగా వీళ్ళు అనుకుంటే 2,55,000 మంది వాళ్ళు ఉన్నారు. అనేక మంది వాళ్ళని పోల్చుకుంటూ ఇంటికి ఒకరిని తీసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 4 కోట్ల 5 కోట్ల పైన మాకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. మరి ఇంతమంది మాకు సంబంధం ఉన్నప్పుడు వీళ్ళు 4 ఏం చేయగలుగుతారు? మొత్తం రాష్ట్రం వైసీపీ ఆకర్షణలో ఉన్నట్టే కదా, వైసీపీకి చెప్పినట్టు ఇనట్టుగా ఉన్నట్టే కదా. మరి అలాంటప్పుడు వాళ్ళని మీరు దూరం పెట్టడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కల్పిస్తే వచ్చే లాభం ఏంటి? ఈ విధమైనటువంటి ఇబ్బందులు గతంలో కల్పించినారు కాబట్టే కదా మిమ్మల్ని దూరం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి తీసుకున్నారు. ఈ విధమైనటువంటి పరిపాలన చేస్తున్నట్టే కదా మీ పార్టీలో ఉన్నటువంటి సొల్యూషన్ చెప్పండి సార్. దొరకకపోతే మా పార్టీ మోహన్ రెడ్డి గారు సొల్యూషన్ చెప్పండి. మోహన్ రెడ్డి గారు సొల్యూషన్ చెప్పండి. ఈ విధమైనటువంటి పరిపాలన అందించబట్టే బస్సు యాత్ర బ్రహ్మాండంగా విజయవంతంగా సొల్యూషన్ చెప్పండి సార్. మీ పార్టీ మేనిఫెస్టో ప్రచారం ఇది కాదు నేను అడుగుతుంది. దీనికి పరిష్కారం చెప్పండి. ఈరోజు దీనికి పరిష్కారం చెప్పండి.
ఎస్, మీరేం చేయబోతున్నారు అది చెప్పండి చాలు. ఏం చేయాలా? ప్రభుత్వం ఏం చేయబోతోంది, ప్రభుత్వం ఏం చేయబోతోంది అది చెప్పండి చాలు. ప్రభుత్వం ఉన్న వాళ్ళతో చేపిస్తారు. ప్రభుత్వం ఉన్న వాళ్ళతో 2,50,000 మందిని దాదాపు ఒక్కసారి పక్కన పెట్టేస్తే అప్పటికప్పుడు అంతమందిని సమకూర్చి పెట్టాలంటే 1వ తారీఖు ఇవ్వాలంటే ఎట్లవుతుంది? అది రెవెన్యూ కాదు వాళ్ళు కదా, ఉన్నారు దానికి టైం కదండి, పడుతుంది. ఆ టైం రెవెన్యూ సిబ్బంది ఉన్నారు కదా. ముందు వీళ్ళు చెప్పి ఉంటే వీళ్ళు ఎలక్షన్ లో పాల్గొనొద్దని చెప్పినారు తప్ప గతంలో వీళ్ళు ఎన్నికల కమిషన్ కు గతంలోని వీళ్ళు ఏ సేవా కార్యక్రమాలు కూడా పాల్గొనకూడదని ఆ రోజే చెప్పి ఆ రోజే ఎన్నికల కమిషన్ దాదాపు ఇప్పుడు చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేసి దాదాపు 1 month వస్తుంది. ఆ రోజు వాళ్ళు చెప్పి ఉంటే ఈ రోజు ఆ పరిస్థితి వచ్చేది కాదేమో. మరి ఈ విధమైనటువంటి అభిప్రాయం ఆ రోజు చెప్పిండొచ్చు కదా. ఆ రోజు చెప్పకుండా ఈ రోజు తీసుకొచ్చి వాళ్ళను స్వచ్ఛంద సేవ చేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థను వాళ్ళు రాజకీయాలకు ఉపయోగపడుతున్నారనే ఉద్దేశంలో భాగంగా వృద్ధులకు, వితంతువులు, వికలాంగులకు వాళ్ళ నోరు కొట్టి వాళ్ళ శాపాలు వాళ్ళ పాపాలు వీళ్ళకు కొట్టుకుంటే వీళ్ళు ఎక్కడ బాగుపడతారు? ఇంతమందికి ఇన్ని రకాల ఇబ్బందులు పెడితే ఎట్లా బాగుపడతారు? ఈ విధమైనటువంటి ఇబ్బంది కల్పించడానికి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలు భావిస్తున్నారు కదా. ప్రజలు భావించే కదా. ఇంకొక అంశం అండి, ఇంకొక అంశం, నిమ్మగడ్డ రమేష్ గారిని మీరు అనవసరంగా ఎందుకు వివాదంలోకి లాగుతున్నారు? ఆయన సీఎస్ కాకుండా అడ్డుకుంది చంద్రబాబు, ఆ విషయం అందరికీ తెలుసు. ఈయనకి సొట్టరికం కలిపేసి అనవసరంగా ఆయన కాంట్రవర్సీలు లాగుతారు ఎందుకు? ఎందుకంటే మీరు కూడా ఆ విధంగా మాట్లాడితే ఎట్లా? వాసుదేవన్ గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఏంది, ఆయన మన స్థానిక సంస్థ ప్రసాద్ కాదండి, నిమ్మగడ్డ రమేష్ గారు 2-3 కరోనాలను అడ్డు పెట్టుకుని ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసినటువంటి చరిత్ర ఆయనకుంది. ఆయన ఐఏఎస్ ముసుగులో పెట్టుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఐఏఎస్ చదివిన చూడండి, మనకు ఉండేదే అతి కొద్ది మంది ఇంటిగ్రిటీ ఉన్న ఆఫీసర్స్, వాళ్ళ మీద కూడా బురజల్ల మాకండి. మనకు ఉండేదే అతి కొద్ది మంది. ఆయన వివాదాస్పదుడు అని చెప్పేసి మీరు ముద్రేసినంత మాత్రం ఆయన వివాదాస్పదుడు కాడు. ఆయన సీఎస్ కాకుండా అడ్డుపడింది ఆ రోజు చంద్రబాబు గారు అనే విషయం అందరికీ తెలుసు. చేసి తర్వాత ఎలక్షన్ వచ్చేటప్పటికి లీవ్ పెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. ఆయన గురించి మీరు చెప్తే జనం బాగా మీరు ఒకే ఘాటిని అందరినీ కట్టే ప్రయత్నం చేయకండి మోహన్ రెడ్డి గారు, దయచేసి. మోహన్ రెడ్డి గారు, ఒకే ఘాటిన మీరు అందరినీ దయచేసి కట్టద్దు, దయచేసి కట్టద్దు. అధికారైనా ఆయనకున్నటువంటి అర్హతలు, ఆయనకున్నటువంటి ఆలోచనలు ఆ విధమైనటువంటి కాబట్టి మీరు ఎంత ఒకసారి సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు, ఆల్టర్నేటివ్ మెజర్స్ మీన్స్ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? ఎందుకంటే 43 ఏళ్ళ 45 ఏళ్ళ విశేషమైన అనుభవం ఉంది మీకు. రకరకాల ఆలోచనలు, అందరికన్నా ఒక 20 ఏళ్ళ ముందర ఆలోచించే తత్వం ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిని ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేసి ఓల్డ్ ఏజ్ పీపుల్ వీళ్ళందరినీ ఆదుకునే ప్రయత్నం మీరు చేయొచ్చు కదా. కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా కనీసం ఈ 2-3 నెలలను ఉండొచ్చుగా మీరు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులోకానికి శుభోదయం తెలియజేసుకుంటూ, ఈరోజు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఆల్రెడీ సిఎస్కి లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే జవహర్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి లెటర్ రాయడం జరిగింది. ఏది కూడా అవ్వాతాతలకు అన్యాయం జరగకుండా 1వ తేదీకే వాళ్ళు పెన్షన్ తీసుకొని వాళ్ళ మందులు కానీ లేదంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే వాటికన్నిటికి కూడా వాడుకునేదానికి 1వ తేదీ పెన్షన్ ఇవ్వాలి. ఆల్టర్నేట్ గా దాదాపు వార్డు సచివాలయం ఎంప్లాయీస్ 1,30,000 మంది, దాదాపు 1,35,000 మంది వార్డు సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి చేపించండి అని చెప్తున్నాం మేము. ఈరోజు వాలంటీరీ లేకపోతే ఆకాశం బద్దలైపోతుంది, వాలంటీరీ లేకపోతే ఈ సంక్షేమ కార్యక్రమాలే ఎవరికి చేరవు అనేటట్టుగా వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. సంక్షేమానికి ఆద్యుడు రామారావు గారు 35 రూపాయలు ఆయనకు ముందు పింఛన్ లేదు. రామారావు వచ్చిన తర్వాత 35 రూపాయలు పింఛన్ తీసుకొచ్చాడు. దాని తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి 70 రూపాయలు చేశాడు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు ఆ రెండు కలిపి 200 రూపాయల వరకు పింఛన్ చేశారు. దాని తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెరిగినటువంటి నిత్యావసర సరుకులు, అదేవిధంగా మందు బిల్లులు, వీటికి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఎవరు కూడా తల్లిదండ్రులను సరిగా చూడలేదు అనే ఉద్దేశంతో 10 రెట్లు పెట్టి 1,000 రూపాయలు పెంచి 1,000 రూపాయలు చేసి, దాని తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి 2,000 రూపాయలు చేశారు పెన్షన్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 2014లో 750 పైన నేను ఇవ్వలేను అన్నాడు. మేము 2,000 ఇచ్చేపాటికి ఆయన 3,000 ఇస్తాను అన్నాడు. నేను వచ్చిన వెంటనే 3,000 అన్నాడు. వచ్చిన వెంటనే 3,000 అన్న ఆయన కాస్త విడతల వారీగా పెంచుకుంటా వచ్చాడు. 2 నెలలకు ముందు 3,000 చేశారు. వీళ్ళేదో సంక్షేమానికి మేమే బ్రాండ్ అంబాసిడర్ లాగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అంత ఇదైతే మీరు ఇప్పుడు స్వచ్ఛంద
వాళ్ళు చేస్తున్నారు, సేవా సమితి లాగా వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు స్వచ్ఛందంగా చేసే వాళ్ళు కండువాలు వేసుకొని ప్రతి మీటింగ్ లోనూ చూడండి, ఈ రోజు ఎవరో కండువాలు వేసుకున్న వాళ్ళని ప్రచారంలో వచ్చిన వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం ఆగారు. లేదనుకుంటే వీళ్ళందరూ కూడా కండువా వేసుకొని వన్ సైడ్ చేస్తుంటారు ఎన్నికలు. ఇది మనం చూస్తాం. ఇవన్నీ ఈ విధంగా చేసుకుంటా పోతే డబ్బులు గవర్నమెంట్ ప్రభుత్వ సొమ్ము తింటూ ఒక్క పార్టీ కొమ్ముగాసేటువంటి వాలంటీర్లను మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించడం లేదు. ఎవరైతే ఒక ప్రభుత్వ సొమ్మును తినేసి ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారో, ఆ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారో వాళ్ళ ద్వారా వాళ్ళు వద్దు అని చెప్తున్నారు తప్పించి వాలంటరీ వ్యవస్థను అంతా వీళ్ళకి వాలంటరీ వ్యవస్థ మీద ప్రేమ అభిమానం ఉంటే 5,000 రూపాయలు ఇచ్చి మూటలు మోపిస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర 10,000 ఇవ్వచ్చు కదా, పెంచచ్చు కదా, వాళ్ళకి పెంచి మీ జీవితాలను మేము ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని చెప్పచ్చు కదా. అది చెప్పరు. అది అంతెందుకండి, ఇదంతా బురద జల్లే కార్యక్రమం, ప్రతిపక్షాల మీద బురద జల్లేది. 2019లో ఏ విధంగా అయితే బాబాయి హత్యను తీసుకొని కోడి కత్తి దగ్గర గీయించుకొని ఏదైతే ఆయన డ్రామా ఆడాడో అదే డ్రామా ఇప్పుడు మళ్ళా ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అవ్వ తాతలు మీకు పింఛన్ రానికుండా చేస్తున్నారు ప్రతిపక్షాలు అందరూ కలిసి అని చెప్పి డ్రామా చేస్తున్నారు. మీరు గమనించండి వాసుదేవన్ గారు, 27వ తేదీ 28వ తేదీ అనుకుంటాను సాక్షి పేపర్లో రాశారు క్లియర్ గా, 3వ తేదీ వరకు అన్ని కూడా బ్యాంకులు లీవ్ ఉన్నాయి, మీకు పింఛన్ వచ్చేదానికి 3వ తేదీ అవుతుంది అని చెప్పి సాక్షి యాజమాన్యం రాసింది. సాక్షి యాజమాన్యం ఎవరు? భారతీరెడ్డి గారు. అంటే భారతీరెడ్డి గారు అన్నా తప్పు చెప్పి ఉండాలా, వీళ్ళ జగన్మోహన్ రెడ్డి అన్నా తప్పు చెప్పి ఉండాలా? అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చెప్పుంటే భారతీరెడ్డి గారు చెప్పింది కరెక్ట్, భారతీరెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పు. ఈరోజు భారతీరెడ్డి చెప్పారు కదా క్లియర్ గా 3వ తేదీ వరకు కాదు, మీరు సాక్షి పేపర్ తీసుకొచ్చుకొని చూసుకోండి, 3వ తేదీ వరకు మేము డబ్బులు సమకూర్చలేము, బ్యాంకులన్నీ సెలవు. బ్యాంకులన్నీ సెలవు అయితే 3వ తేదీ వరకు సెలవు అని తెలుసు కదా, అవ్వా తాతలు ఇబ్బంది పడతారని తెలుసు కదా. 4 రోజుల ముందు డబ్బులు ఎందుకు సరి చేసుకోలేకపోయారు వీళ్ళు, ఎందుకు సర్దలేకపోయారు వీళ్ళు? ఎన్నికలకు ముందు పోయేటప్పటి వరకు ఈ కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, ఈ కాంట్రాక్టర్లకు అందరికీ కూడా డబ్బులు ఎగ్గొట్టి పెట్టేశారండి. వీళ్ళు కాంట్రాక్టర్లు తిరగబడినారు, మేము ఎన్నికలు మీకు సహకరించం అనే పాటికి వీళ్ళకి కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకి అందరికి కూడా దాదాపు 3,500 కోట్ల రూపాయలు దోసిపెట్టేసి వీళ్ళకి దగ్గరగా ఉండే కాంట్రాక్టర్లు డబ్బు ఇచ్చేసారు. గల్లాపెట్టి ఖాళీ అయిపోయింది కాబట్టి ఈ గల్లాపెట్టి ఖాళీని ఎట్లా ఒకట ప్రతిపక్షాల మీద తోసేయాలా, దానికి తగినట్టు వీళ్ళు ఏదో వాలంటీర్లు వద్దన్నారు కాబట్టి ఇది మంచి ఛాన్స్ దొరికింది మనకు, వేసేద్దాం, మరో కోడి కత్తి డ్రామా ఆడదాం, మరో గొడ్డల కోటి డ్రామా ఆడదాం, అవ్వాతాతలను మన పక్క మాట్లాడుకుందాం అని చెప్పి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని చేసినా అవ్వాతాతలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 2014లో మేమే అవ్వాతాతలకు 2,000 పింఛన్ ఇచ్చినాం. ఇప్పుడు 2024లో రాబోయేది మేమే. అవ్వాతాతలకు ఇంటికి ఎత్తకపోయి 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వబోయేది కూడా మేమే. కాబట్టి వీళ్ళు ఎన్ని డ్రామాలన్నీ నమ్మరు. సరే, మీరు వచ్చిన తర్వాత ఇచ్చేది సంగతి పక్కన పెట్టండి సురేంద్ర నాయుడు గారు, మీరు వచ్చిన తర్వాత ఇచ్చేది పక్కన పెట్టి ముందర ఈ 3 నెలలు ఎట్లా గడవాలో దానికి సజెషన్ ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ సజెషన్ ఇవ్వండి. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు ఈ 4 ఏళ్ళు కూడా ఈ 4.5 ఏళ్ళు వివేకానంద రెడ్డి హత్య మీద నడిపేశారు మీరు. కనీసం ఇప్పుడైనా ఈ 3 నెలలైనా కన్స్ట్రక్టివ్ గా చెప్పండి. అట్లా మీరు 14 ఏళ్ళ ప్రభుత్వం చేసిన అనుభవం ఉంది, మీ దగ్గర వ్యవస్థ ఉంది, మీకు వ్యవస్థలు ఏంటో తెలుసు, ఈ 3 నెలలు వాళ్ళకి సవ్యంగా అందే ఏర్పాటు చేయండి. నిజంగా మీరు కోరుకున్నది జరుగుతుంది. ఈ 3 నెలలు వాళ్ళకి సవ్యంగా అందే ఏర్పాటు ఎట్లా చేయాలో చెప్పండి, జనం మీ వెంబడే ఉంటారు. అదే చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళకు పార్టీ పెట్టినప్పటి నుండి ఎదుటి మనిషి మీద నిందలేయడం, ఏదన్నా ఛాన్స్ దొరికిందంటే దాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడమే కార్యక్రమంగా వీళ్ళు చేస్తున్నారు. ఈ రోజు దీన్ని అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారు. నేను చెప్తున్నా, అందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా కోడై కూస్తా ఉంది వీళ్ళు చేసేది తప్పు అని చెప్పి. అంటే వాలంటీర్లు లేకముందు ఎవరు పింఛన్ ఇవ్వలేదా, సంక్షేమ పథకాలు ఇంటికి చేర్చలేదా? వాలంటీర్లు లేకముందు కూడా జరిగాయి కదా ఇదంతా. అంటే వాలంటీర్లు లేకపోతే ఆకాశం బద్దలైపోతుందా? వాలంటీర్ వ్యవస్థ పనిచేయలేదు అనుకోండి, ఆకాశం అన్న బద్దలైపోతుందా? బద్దలు కాదు కదా. 1,30,000 మంది ఉన్నారు కదా వార్డు సచివాలయం ఎంప్లాయీస్, రెవెన్యూ ఉద్యోగస్తులు ఉన్నారు కదా, విఆర్ఓలు ఉన్నారు కదా, విఏఓలు ఉన్నారు కదా. వీళ్ళందరినీ వాడుకొని ఎందుకు ఇలేకపోయారు? వీళ్ళ శాతగానితనాన్ని ప్రతిపక్షాల మీద నెట్టేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు వీళ్ళు, అంతే తప్పించి వీళ్ళకి నిజంగా వీళ్ళ డబ్బులు లేదండి. ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దామండి. ఈ రాష్ట్ర ప్రజలు సురేంద్ర నాయుడు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్వతి గారు,
సో ఈ టసిల్ చూస్తున్నారు, ఈ టర్మాయిల్ టసిల్ మొత్తం చూస్తున్నారు. ఇది ఈ ముందర పరిష్కారం కావాలి. తర్వాత బకెట్లు కొద్ది బురద ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లుకోవచ్చు, బురదకేం బోళంత ఉంటుంది. ముందర ఈ 2-3 రోజుల లోపల ఇది అడ్రస్ అవ్వడానికి, అలాగే ఈ 3 నెలల పాటు ఈ వ్యవస్థ సవ్యంగా కొనసాగటానికి. ఎందుకంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మీద ఈ ప్రభుత్వం ఎవరున్నా సరే, పాలకపక్షం ఎవరున్నా సరే, ప్రజలకు పెద్ద సదుపాయం ఏం లేదు. ఎందుకంటే ఆ ఆఫీసుల చుట్టూ తిప్పించుకొని కాళ్ళరిగేలా ఆ 78 ఇయర్స్ పీపుల్ని లైన్లో నుంచోబెట్టి ఇవాళ రండి రేపు రండి అని చెప్పి మనం చూసాం, లోగడ చూసాం. దాని అర్థం ఏదో వాలంటీర్లు ఆకాశం నుంచి దిగొచ్చిన దేవుళ్ళనే అని కాదు, కానీ వ్యవస్థ ముందర సవ్యంగా నడవడానికి 1 నుంచి 3వ తారీఖు లోపల ఈ పెన్షన్లు అందడానికి మీ దగ్గర ఉన్న కన్స్ట్రక్టివ్ సజెషన్ ఉందా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. మీరు ఇందాక లైన్లో నిలబెట్టి పంపించేశారు అది ఇదని రెవెన్యూ అంటే ఏ వ్యవస్థలోనైనా లోపాలు ఉంటాయి, వాలంటీర్ల వ్యవస్థలో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు 1 నెలలో రాకపోయినా 2వ నెల కలిపి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఆ టైంకి వాలంటీర్ వచ్చిన టైంకి వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళ పెన్షన్, లేకపోతే నో పెన్షన్, ఆ నెల పోయినట్టే, ఎత్తిపోయినట్టు. తర్వాత ఏది పెన్షన్ అన్నా కూడా వాళ్ళు తెచ్చిచ్చే పరిస్థితి కాదు. వాలంటీర్ల ఖాతాలోకి వెళ్ళిపోతుందా, పర్సనల్ ఖాతాలోకి వెళ్ళిపోతుందా? వాలంటీర్ల ఖాతాలోకి వెళ్తుందో వెనక్కి పంపించేస్తున్నారో తెలియదు, కానీ ఆన్ ద డే వాళ్ళు సర్టెన్ పీపుల్ ఉంటేనే వాళ్ళకి అది కూడా తెలియాలి కదా శివపార్వతి గారు. అలా కాదండి, వాళ్ళు వెనక్కి పంపించేసా అంటున్నారు. వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారో వెనక్కి నిజంగానే పంపిస్తున్నారో ఇదంతా క్రాస్ చెక్ చేయడానికి వాళ్ళే మనకు డేటా ఏం చూపించారు కదా. కానీ మీరు 5 పెద్ద స్కాములు వెలికి తీసింది జనసేన. ప్రిన్సిపల్ అపోజిషన్ గాఢ నిద్రలో ఉంటే మీరు 5 ప్రధానమైన స్కాముల్ని వెలికి తీశారు. మరి ఇది కూడా తీసి ఉండాల్సిన పనిగా అంటున్నా. ఇది కూడా తీద్దాంలేండి, అవన్నీ బయటకు వస్తాయి. కానీ ఇప్పుడు స్కామ్లు స్కీములు వాటి గురించి చెప్పాల్సిన పని లేదు. వాలంటీర్స్ చెప్పేదాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. వాళ్ళు ఆ రోజు ఇప్పుడు పొట్టపూటి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఆ రోజు పెన్షన్ కి వచ్చి అంది తీసుకుంటే పెన్షన్ వచ్చింది, లేదు అనుకుంటే వాళ్ళకి ఆ నెల పోతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, సామాన్య ప్రజలు ఎంతో మంది తెలుసుకోవాలి కదా. ఎక్కడికి పోతుంది, ఎవరి జేబుల్లోకి పోతుంది అనేది పంపించాము అని వాలంటీర్స్ చెప్తున్నారు. వాళ్ళు అకార్డింగ్ టు ద వాలంటీర్స్ వర్డ్ మేము అది వెనక్కి వెళ్ళిపోయింది, మేము పంపించేసాం, మా రెవెన్యూ ఆఫీసర్స్ పంపించేసాం అని చెప్తున్నారు. సరే, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అయినా తీసుకున్నా కానీ వాడు వెనక్కి వెళ్తుందా వాళ్ళ జేబుల్లోకి వెళ్తుందా అనేది క్రాస్ చెక్ చేయాల్సింది గవర్నమెంట్. పెన్షన్స్ ఆ రోజు లేకపోతే అవైలబిలిటీ లేకపోతే ఇవ్వద్దు అని సుత్తి రూల్స్ పెట్టిన గవర్నమెంట్ ను మనం అనుకోవాలి. ఇప్పుడు ఏదో వాలంటీర్స్ రావడం వల్ల అద్భుతాలు జరిగిపోతున్నాయి, అవ్వాతాతలు లైన్ లో నించుంటే వాళ్ళకు కుదిరినప్పుడు వెళ్ళి పెన్షన్ తెచ్చుకునే పరిస్థితి ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వాళ్ళు ఆ రోజు ఉంటే పెన్షన్, లేకపోతే లేదు. సరే, ఆ వ్యవస్థను ఏదో సమాంతర వ్యవస్థను తీసుకొచ్చి డేటా అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని, వాళ్ళ దగ్గర ఫోనుల్లో పెట్టుకొని అంతా ఆడించారు ఇప్పుడు వరకు యంత్రాంగాన్ని అంతా. మిగతా అన్ని వ్యవస్థలు ఏమో నిద్రపోతున్నాయి, చక్కగా నీళ్లు చల్లుకొని ప్రశాంతంగా ఎప్పుడు జనాలు వచ్చినప్పుడు లెగుస్తున్నారు అంతే. వాళ్ళకేం పనులు లేకుండా, రెవెన్యూ వ్యవస్థకు పనులు లేవు, పంచాయతీ వ్యవస్థలకు పనులు లేవు, ఎవరికి పనులు లేవు. ఈ వాలంటీర్ అన్ని ఓలని సోలుగా నాదే పెత్తనం అని చేశాడు మొన్నటిదాకా. సరే, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ప్రతిపక్షాలు వాలంటీర్స్ ను ఉపయోగించకూడదు అని ఇచ్చినప్పుడు 2 నెలల క్రితమే తెలిసింది. గవర్నమెంట్ అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందా లేదా, దీని మీద కూడా రాజకీయం చేయాలనే దుర్బుద్ధి ఉండబట్టే వాళ్ళు ఇప్పుడు వరకు ప్రతి మంగళవారం బాండ్లు పెట్టి తీసుకొచ్చే సంక్షేమ పథకాలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోయిన వారం బాండ్లు పెట్టి అప్పు తీసుకురాలేదు? ఎప్పుడు అప్పు తీసుకొచ్చే సంక్షేమ పథకాలు ఇస్తారు? ప్రతి మంగళవారం ఆయన పెట్టిన బాండ్లు అత్యధిక వడ్డీ రేటుకి పెట్టిన బాండ్లు అంతా రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది ఆ లిస్ట్ ని. మరి పోయిన మంగళవారం రిలీజ్ చేయలేదు అంటే వీళ్ళ దగ్గర ఖజానాలో డబ్బు లేదు. ఆ డబ్బు లేదని చెప్తే తంతారని చెప్పి మొహం మీద వస్తారని చెప్పి వాలంటీర్లు అనే ఒక సాకు సమయానికి ఇది వచ్చింది కాబట్టి వాడుకుంటున్నారని మా ఉద్దేశం. మీ దగ్గర డబ్బులు పుష్కలంగా ఖజానాలో ఉంటే పంపించడానికి సచివాలయ సిబ్బందులు ఉన్నారు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ ఉన్నారు, మరి పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, సర్పంచ్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఏం పంపించవచ్చు కదా. డేటా అంతా మీ దగ్గర కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. పోయినసారి లబ్ధిదారులకి గతంలో ఉన్న 2014 నుంచి 19 ఆ టర్మ్ లో ఉన్న లబ్ధిదారులకి ఇప్పుడు 19 నుంచి 24 ఉన్న లబ్ధిదారులకి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు లిస్ట్ ఒకసారి చూస్తే అర్థమైద్ది.
అసలు జెన్యున్ గా రావాల్సిన లబ్ధిదారులకు ఎవరికి పెన్షన్ రాట్లా, తీసేశారు. కారు ఉందా, బైక్ ఉందా, కరెంటు బిల్లు దాటిందా, అది ఉందా, ఇది ఉందా, ఈ సుత్తి రూల్స్ అన్ని పెట్టేసి యాక్చువల్ గా రావాల్సిన వాళ్ళకి రావట్లా. ఓన్లీ వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు మాత్రం ఈ పెన్షన్లు వస్తున్నాయి. ఒకవేళ పెన్షన్స్ తీసుకోకపోతే అవ్వ తాత ఇబ్బంది పడేది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులే. వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇవ్వలేదని వాళ్ళే ఓటేయరు. దీని మీద వచ్చే ప్రతిపక్షాలకు వచ్చేది ఏమీ లేదు. ఏదో మండిపడుతున్నారు, 60 లక్షల మంది ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, పొట్టగొట్టారని జాలి పలుకులు పలుకుతున్నారు. ఏమైంది పాపం జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్ నుంచి తీసుకొచ్చి ఇచ్చేయాల్సింది, వాళ్ళ వైసీపీ కార్యకర్తల చేత పంపించాల్సింది ఇంటికి 10,000 ఎలక్షన్ మూమెంట్ గా పండగ చేసుకుని ఎలక్షన్ తోఫాలా పంపించాలి కదా. పిఠాపురంలో పోయి ఇమ్మను, పెద్దగా స్వచ్ఛంద సేవ చేసేవాడు కదా, పెద్దగా రైతు చేసేవాడు కదా, పెద్దగా సొంత డబ్బులు పెట్టేవాడు కదా, పోయి పిఠాపురంలో ఇమ్మను. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా జాలి ఉంది కదా, అవ్వాతాతల మీద, అక్క తమ్ముళ్ళ మీద, అక్క చెల్లెళ్ళ మీద మామూలు విపరీతమైన జాలి. అయ్యో అని పేదల కోసం అంటే పేదల్లాగా ఆలోచిస్తాడంట పాపం ఈ పేదోడు. మరి అదే భారతీయ సిమెంట్ నుంచి తెచ్చి ఆ పేదల కోసం పంచొచ్చు. వాళ్ళ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలే, వాలంటీర్స్ డేటా ఉంటది, ఎలక్షన్ తప్పలాగా ఇవ్వచ్చు. మీ పార్టీ ఎవరు వద్దన్నారు? ఇప్పుడు యంత్రాంగం చాలా ఉందండి. ఇంతకు ముందు వాలంటీర్స్ లేనప్పుడు పెన్షన్స్ రాలేదా, తీసుకోలేదా? తీసుకున్నారు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఇందాక అందరు పెద్దలందరూ అదే సజెషన్ చేశారు. మిగతా యంత్రాంగాన్ని పని చేయనివ్వండి. గవర్నమెంట్ ఉద్యోగులు మణుకోబెట్టి వాలంటీర్స్ మొత్తం మాదే రాజ్యం అని చెప్పి విచ్చలవిడి వ్యవహారం అంతా చేశారు. ఇప్పుడు సడన్ గా వాళ్ళకి పవర్ కట్ చేస్తే ఏదో పవర్ ఆగిపోయింది కాబట్టి అంతా చీకటి మయం ఉంది అని చెప్పడానికి లేదుగా. ఆల్టర్నేషన్ సిస్టమ్స్ లేవా? ఇంతకు ముందు పనిచేసిన సిస్టమ్స్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆవిడ అడుగుతున్నారు కదా, చాలా స్పెసిఫిక్ గా అడుగుతున్నారు భారతీయ సిమెంట్స్ నుంచి తీసుకొచ్చి పెట్టమని. మీరు కూడా ఏమన్నా ఆల్టర్నేటివ్ సజెషన్స్ ఉంటే సజెస్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు పార్టీయే, ప్రభుత్వం కాకుండా పాలకపక్షంగా మీ ఆలోచన చెప్పండి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి అందాలండి, అంతే. వేరే మీ డిస్ప్యూట్స్ అన్ని తర్వాత. ఇంకొకటి చిన్న విషయం అండి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా వాళ్ళ సొంత డబ్బులు ఇంటి నుండి తెచ్చి లబ్ధిదారులకు చేర్చినటువంటి చరిత్ర భారతదేశంలో గానీ ఇతర దేశాల్లో గానీ ఉందా? ఇలాంటి పార్టీలు అమ్ముకున్నారా, కార్యకర్తలు అమ్ముకున్నారా? పార్టీని కార్యకర్తలు తాకట్టు పెట్టి ప్రజలకు తాకట్టు పెట్టి అమ్ముకున్నారు. పార్టీని ఈ దేశంపై కొంతమంది చెప్పండి. ఏం మాట్లాడుతున్నారా? వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడుతున్నారు, మాకు 2 నిమిషాలు ఇచ్చి కట్ చేసి ఎట్లయితే వాసుదేవన్ గారు ఏం ముఖ్యమంత్రి చేతిలో ఇస్తాడా? ఏ ప్రధానమంత్రి ప్రజల నుండి ఇచ్చేది కదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖు ఇస్తే గతంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ 14వ తేదీ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేపట్టి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు వాళ్ళు సర్వనాశనం చేసి రాష్ట్రం లూటీ చేసిన తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బాలకోటయ్య గారు మాట్లాడతారు ఒకసారి. బాలకోటయ్య గారు ఒక నిమిషం అండి. మోహన్ రెడ్డి గారు శివపార్తి గారు మీరు ఆపండి దయచేసి. బాలకోటయ్య గారు బాలకోటయ్య గారు మీరు ఇందాక చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు 1/4 ఆఫ్ ద పాపులేషన్, ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు అయితే అందులో 4వ వంతు వాళ్ళకి, 4వ వంతు మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళకి వితంతువులు కావచ్చు, వీళ్ళందరికీ పెన్షన్లు అందాలి. అందటానికి మనం ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గర. రైట్, పోనీ 66 లక్షలు వైసీపీ అనుకుందాం. వాళ్ళకి అందటానికైనా ఏముంది మెకానిజం ఆయన చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి మోహన్ రెడ్డి గారు బాలకోటయ్య గారు మాట్లాడతారు. ఆగండి, ఓపిక పట్టండి మోహన్ రెడ్డి గారు, ఓపిక పట్టండి. బాలకోటయ్య గారు మాట్లాడతారు. కాదండి, మాట్లాడండి, మీ దగ్గరకు వస్తా కదా, మాట్లాడండి. ఇప్పుడు రాముడికి సీత ఏమవుతుందంటే, వాసుదేవ్ గారు రాముడికి సీత ఏమవుతుందని అడిగితే
రాముడి తండ్రి దశరథుడు, సీత తండ్రి జనకుడు, అయోధ్య, అరణ్యవాసం, రామరావణ సంగ్రామం అని చెప్పినట్టుగా మనం పెన్షన్లో తవ్వాతాతలకు ఇచ్చే మార్గం ఏంటి, దాని పరిష్కార మార్గం ఏంటి, దానికి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఉందనేది మీరు అడుగుతున్నారు. రాముడి భార్య సీత అని చెప్పాలి. ఇప్పుడు పరిష్కారాలు ఎక్కడ ఉండవు, అంతా కూడా రాజకీయ చర్చోపచర్చలే ఉంటాయి. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ప్రతి అవ్వకి మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తా, ఓపిక పట్టండి, టైం ఉంది, మీ దగ్గరకు వస్తా, వెయిట్ చేయండి, మీ దగ్గరకు వస్తా. మోహన్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తా. ముఖ్యమంత్రి గారు ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంటే ఈ 2 నెలలు ఆయన ప్రజలకు చేరవేసే మార్గాన్ని చెప్పలేడా? వాళ్ళ సలహాదారులకి 680 కోట్ల రూపాయలు తీసుకున్న సలహాదారులు ఉండారుగా 46 మంది ఏం చేశారు? వెళ్ళిపోయారా? ఉన్నారా? అయిపోయిందా? దుకాణం సరి చేశారా? ఆ సలహాదారులు చెప్పొచ్చు కదా సలహా. మీ జవహర్ రెడ్డి గారికి, మీ మురళీ రెడ్డి గారికి దీన్ని రాజకీయం ఎందుకు చేయాలి? ఇప్పుడు 60 లక్షల మంది ఓట్లు రావాలనే. ఇప్పుడు వాసుదేవ్ గారు చిన్నభార్య మంచి రాజుగారి చిన్నభార్య మోహన్ రెడ్డి గారు సాగండి. మోహన్ రెడ్డి గారు ఈ రోజున పెన్షన్లు పంచాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని పంచాల్సిన బాధ్యత. ఎన్నికల కమిషన్ కుదరదు అని అంది. ఏం చేయాలి మీరు? బాధ్యత కల్లో ఆల్టర్నేటివ్ మీరే చూసి పంచాలి. దీనికి ప్రతిపక్ష పార్టీలే ఉంది, నిందలే ఉంది, చర్చలే ఉంది. రేపు పొద్దున 5-6 ప్రాణాలు పోతాయి. మళ్ళీ డిబేట్లు చేసుకుందాం కూర్చొని. ఎవరు చనిపోయారు ఏంటని. మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడండి, ఇంకా మిగిలిన వాళ్ళు మాట్లాడాలి, ప్లీజ్ మాట్లాడాలి. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పారు 2,55,000 కోట్లు. వాసుదేవ్ గారు 2,55,000 కోట్ల రూపాయలు పంచాం బటన్ నొక్కామని అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 నెలలు పెన్షన్లు ఇవ్వలేదా? లేరా మీకు యంత్రాంగం? ఏమైంది? ముఖ్యమంత్రి గారు బస్సులో తిరుగుతాడా? నిందలేసేస్తాడా? ఎవరిస్తారు పెన్షన్లు? ప్రతిపక్ష పార్టీలు వేయమంటారా? ఇది ఒక యంత్రాంగం. ఏమైపోయారు? నీ ఐఏఎస్ అధికారులు ఏమైపోయారు? నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైపోయింది? నీ సంస్థ తీసుకుంటున్నారు కదా నెలకు లక్షల ఉద్యోగాలు. మీరు వాలంటీర్లకు 5,000 ఇచ్చేసి మీరు చేసిన పని కదా ఇది. కొరువుతో కొక్కున్నది మీరు. వాలంటీర్లు మా కార్యకర్తలు, వాలంటీర్లు మా సైన్యాన్ని మీరు అనబట్టే ఎన్నికల కమిషన్ ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళకి లేనిపోని పని బాధ్యతలు అప్పచెప్పేసేసి మీరు వాళ్ళని బాగా వాడుకున్నారు కాబట్టి ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. తీసుకోకుండా ఎలా ఉంటుంది? ఆల్రెడీ మంత్రులే తెగబడిపోయి, ముఖ్యమంత్రి గారే తెగబడిపోయి ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా వాలంటీరే నా సైన్యం, వాడే నన్ను గెలిపిస్తాడు, నా సౌధం అని చెప్తే ఎన్నికల కమిషన్ వాళ్ళు పక్కన పెట్టదా? రండయ్య అని చెప్పేసని దువ్వాన కొబ్బరి నూనె రాసేసి బాధ్యతలు అప్పచెప్పిద్దా? చేస్తుందా? ఇదే వాలంటీర్ సిస్టమ్ తెలుగుదేశం పార్టీకి ప్రవేశపెడితే మీరు ఫిర్యాదు చేయరా? రమేష్ కుమార్ కమ్మ కాబట్టి, చంద్రబాబు నాయుడు కమ్మ కాబట్టి కమ్మ అయిపోయింది. మొన్నటిదాకా అమరావతిలో మేము కమ్మలమే. ఒక కాదు నాయన కమ్మ కాదురా దళితుల బాబు అన్న కూడా ఎన్నోడు. కమ్మ తెలుగుదేశం మాట్లాడే స్వరాలు ఎవడో ఉండకూడదు, ఎవరు ఉండకూడదు. ప్రజాగలాలు ఉండకూడదు, ప్రజాగలాలు బతకాల్సిన పని లేదు. ఉంటే రాజకీయం లేకపోతే పని చావటమే. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా అసలు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు డబ్బులు ఉన్నాయా అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? మొన్ననే 3,500 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. మళ్ళీ 3,000 కోట్ల రూపాయలు ఎవరికో ఇచ్చారు. ఈ పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయా? అసలు ఈ 2 నెలలు గడవడానికి డబ్బులు ఉన్నాయా? ఇది కూడా ప్రతిపక్ష పార్టీల మీద వేస్తారా? కేవలం పెన్షన్లు ఇవ్వటం కూడా అసమర్థతగా భావించి మీరు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందన్న, ఎలా లాభం చేకూరుతుంది? రైట్ మోహన్ రెడ్డి గారు ఉండాలని వాళ్ళని రెచ్చగొట్టి మనం మాట్లాడాలి. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి. మోహన్ రెడ్డి గారు సమీక్షించుకొని ప్రభుత్వ యంత్రాంగం తప్పనిసరిగా ఇంటింటికి తిరిగి వెళ్ళండి. మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి ఇంటింటికి దగ్గరుండి అవ్వాతాతలకు ఇవ్వండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి అవ్వకే, ప్రతి అక్కకే, ప్రతి తాతకి అని చెప్పేసి ఎంతో ప్రేమతో మీరు వెళ్ళండి. రవికిరణ్ గారు మాట్లాడతారు. ఓకే మోహన్ రెడ్డి గారు, రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, రవికిరణ్ గారు మాట్లాడతారు. టైం కూడా పూర్తిగా వస్తుంది ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రవికిరణ్ గారు టెక్నికల్ గా ఇందాక ఒక పాయింట్ రైజ్ చేశారు శివభారతి గారు. ఏంటంటే ఆ బాండ్లు రిలీజ్ కోసం ఈసారి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయలేదు అంటే, మరి కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ అలాంటి ప్రయత్నం చేయడానికి టెక్నికల్గా
ఫీజిబిలిటీ ఉంటుందా? నేను పూర్తిగా సాంకేతికపరమైన అంశమే నేను అడుగుతున్నానండి. రోడ్ అమల్లోకి వచ్చాకే బోల్డ్ బాండ్లు పెట్టిందండి వాళ్ళ కాంట్రాక్టర్లకి జరగని పనులకి. సరే, ఎప్పుడో అదే 2 నెలలు కూడా 2 నెలల ఆవిడకున్న సందేహాలు తర్వాత జరగబోయే పనులు కూడా ఇప్పుడే రవికిరణ్ గారు ఆ మాత్రం అది కూడా తెచ్చుకోకపోతే శివపార్వతి గారు చెప్పారు ఇప్పుడే, ఏవి పెట్టకుండా అంటే ఈ 2 నెలలు పెన్షన్ల కోసం ప్రయత్నించట్లేదు, ఖజానాలో డబ్బులు అయిపోయినాయి, ఏం లేకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనకాడుతోంది అని అంటారు. అంటే ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేవా అనేది మనమైతే చూడలేదు. కాకపోతే వాళ్ళు గత సంవత్సరం కూడా ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఇచ్చాం, ఇప్పుడు కూడా ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఇస్తా ఉంటున్నారు. ఒకవేళ ఏప్రిల్ 3వ తారీఖు కనుక డబ్బు బయటకు రాకపోతే అప్పుడు తప్పనిసరిగా మనం అనుకోవాలి ఇక్కడ జరిగిందని. అయితే నా వాదన ఏంటంటే హైకోర్టు 13/3/2024 తీర్పిచ్చింది. ఏంటి? సిటిజన్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని ఆధారంగా చర్యలు తీసుకుంటారా తీసుకోరా ఏంటంటే మేము తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడండి ప్లీజ్, ఆయన మాట్లాడండి. మాట్లాడండి, లెట్ హిమ్ కంప్లీట్ ప్లీజ్. నేను చెప్పేది ఏంటంటే ఒక 3 వారాల క్రితమే ఒక హైకోర్టులో ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యాయవాది కూడా మేము తీసుకుంటామని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఎందుకు ఉంటది కదా, తప్పనిసరిగా ఉన్నది అన్న ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను ఇందా చెప్పినట్టు అధికారులు కూడా ముందు 1 రోజుల ముందే వాలంటీర్ వ్యవస్థ ఎన్నికలు కూడా వచ్చాక ఉండకపోవచ్చు, ఈ యొక్క పెన్షన్లు వెల్ఫేర్ అసిస్టెంట్స్ ద్వారా సచివాలయం ద్వారా ఇచ్చే ఏర్పాటు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయబోతున్నాం అన్న విషయం కూడా వాలంటీర్లు చెప్పున్నారు. సో ఇంత ప్రణాళికాబద్ధంగా అధికారులు ఉండరు, ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ అధికారులు నేనైతే అనుకోను ఉండరు. వచ్చి ఇవ్వండి సచివాలయంకి అందరు రండి అన్న నిర్ణయం సజ్జల రామకృష్ణారెడ్డి గారి నిర్ణయమా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సిఎస్లు మొత్తం కూర్చొని చేసిన నిర్ణయమా నాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఒక ప్రత్యామ్నాయ ఆలోచన చేసే విజ్ఞత పరిజ్ఞానము లేక అనుభవం లేని అధికారులు మనోళ్ళైతే కాదు, మనోళ్ళు అత్యంత సమర్థవంతమైన అధికారులు. మన అధికారులు చెప్తే చేతులు ఎత్తేసారా లేకపోతే వీళ్ళే కావాలని రాజకీయంగా బురద జల్లే కార్యక్రమం శ్రీకారం చెప్తారా? రాజకీయంగా బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ బురదలో మీరే పడుతున్నారు కాబట్టి ఆ బురద మీకే అవుతుంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మీరు ఆ బురదలో పూసుకొని పోతారు కాబట్టి ఖచ్చితంగా ఆ బురద. మోహన్ రెడ్డి గారు రవికిరణ్ గారిని మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ బయటకు రాకపోతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి లక్షలాది ఉద్యోగాలు మొత్తం అంతా ఎందుకు పైకిరా ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటారని నేనైతే అనుకోను. మన అధికారులు అయితే సమర్థవంతులు, వాళ్ళకి ఫ్రీ టైం పడుతుందండి. వాలంటీర్ వ్యవస్థ 2,50,000 ఉన్నప్పుడు 2 లక్షల మంది లేనప్పుడు వాళ్ళంతా చేయాలంటే టైం పడుతుంది కదా. టైం ప్రకారం కావాలంటే లేట్ అవుతుంది, లేట్ అయితే వాళ్ళు ఇబ్బంది పడతారు. అయ్యా ఈ ఒక్క నెలకి ఈ 5 రోజులకి మీరు అలౌ చేయండి, 5 రోజులకి అలౌ చేయండి, నెక్స్ట్ మంత్ కి మీరు రెడీ అవుతారు. లెటర్ రాయిపోయి మీ వల్ల కాకపోతే అవును మీరు అనొచ్చు కదా, మీరు నిమ్మగడ్డ ఎలక్షన్ కు వాడుకోకూడదని చెప్పి వచ్చి ఉంటే మీరు చెప్పింది కరెక్టే, మీరు నిజంగా చెప్తున్నారని మేము కూడా ఏకీభవించిందేమో. ఎన్నికలు కాకుండా మీరు సేవా కార్యక్రమాలు కూడా అడ్డుపడితే ఎట్లా? వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు అందించండి, మాకు అభ్యంతరం లేదని ఒక లెటర్ ఇవ్వండి. మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడియాలి, మీరు ఇందాక మాట్లాడారు, ఆయన మాట్లాడియాలి. ఇప్పుడు టెక్నికల్ గా ఆయన షేరింగ్ సమ్ పాయింట్స్, ఆయన మాట్లాడియాలి. మోహన్ రెడ్డి గారు దయచేసి ఇంటర్వ్యూని కావద్దు, దయచేసి ఆయన మాట్లాడియండి. ఇప్పుడున్న ఆల్టర్నేటివ్ మీన్స్ ఏంటి సార్ ఇమీడియట్గా? రవికిరణ్ గారు సరే ఈ రాజకీయాలు పక్కన పెట్టి బకెట్లు బురదలు అన్నీ పక్కన పెట్టి ఇమీడియట్గా వాళ్ళకి డిస్బర్స్మెంట్ ఆఫ్ పెన్షన్స్, దీనికి ఉన్న సొల్యూషన్ ఏంటి తక్షణం? నేను చెప్తాను సార్, అధికారుల దగ్గర దే హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్ మెకానిజం. అది అధికారులు మీరు ఫిర్యాదు ఇస్తే వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వారు గత 4 రోజులుగానే ప్రిపేర్ అవుతున్నారు. దీనికి సంబంధించి నేను 1-10 సార్లు చెప్తున్నాను. నేను గత 4 రోజులుగా డిబేట్కి వెళ్తాను, ఈ టాపిక్ వెళ్తాను కూడా చెప్తున్నాను. టీవీ ఛానల్ ఓపెన్ గా చాలా ఛానల్లో చెప్పాను. ఆల్రెడీ అధికారులు ఇలా మాట్లాడుతున్నారు, వాలంటీర్లు బీఆర్ఎస్ తీసుకుంటారు లేక రిజైన్ చేస్తారు, ఎందుకంటే పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, మేము వస్తే మళ్ళీ మేము తీసుకున్నాం అని చెప్పి కొంత అధికారులు అనధికారిగా చెప్తున్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అందుకని వచ్చే నెల 1వ తారీఖు పింఛన్లు వీళ్ళు ఇవ్వకపోవచ్చు, వేరే మెకానిజం ఉంటుందని చెప్తున్నారు. నేను అదే కావాలని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు
దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది నా యొక్క ఆర్గ్యుమెంట్. సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు, కంక్లూడ్ చేస్తారు. మోహన్ రెడ్డి గారు, సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చాలాసేపు మాట్లాడినాడు, దానికి అర్థం తగ్గడం కరెక్ట్ కాదు. మనం డిబేట్ మాట్లాడుకోవచ్చు. మనం డిబేట్ చేసేటప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ దగ్గర సమాధానం లేదంటే సమాధానం లేదని చెప్పండి, పర్వాలేదు. మనం ప్రతి అడ్డంగా మాట్లాడుకునేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పెద్దలు విజ్ఞులైన సైన్స్ ఇస్తారు, ఆ సైన్స్ తీసుకొని మీకు కూడా ఉపయోగపడుతుంది కదా. ఎందుకు ఊరికే మోహన్ రెడ్డి గారు టైం పూర్తిగా వస్తుంది, ఆయన మాట్లాడియండి. మోహన్ రెడ్డి గారు సురేంద్ర నాయుడు గారు మీరు మాట్లాడండి. సురేంద్ర నాయుడు గారు ప్లీజ్. ఇప్పుడు 1,30,000 మంది సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారు, రెవెన్యూ ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరినీ ఉపయోగించుకోవాలి. 1వ తేదీ అంటే 1వ తేదీ ఏ విధంగా అయితే ముందు పింఛన్స్ వస్తున్నాయో అదే విధంగా అవ్వాతాతలకు పింఛన్ వచ్చేటట్టుగా చేయాల. కానీ ఆల్టర్నేటివ్ వీళ్ళ దగ్గర వీళ్ళు రాజకీయ నెపంతో ప్రతిపక్షాల మీద బురద చల్లాలని ఏదైతే సిఎస్సి ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ని తనకు అనుకూలంగా మలుచుకునేదానికి వీళ్ళ దగ్గర డబ్బులు అయితే లేవండి, గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది. తాగే వాళ్ళ దగ్గర కూడా 20 సంవత్సరాలు టోటల్ 3,500 కోట్లు వీళ్ళ దగ్గర మోహన్ రెడ్డి గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి ప్లీజ్. మాట్లాడండి, ఆయన టైంలో ఆయన మాట్లాడుతున్నారు, మాట్లాడండి. దానికి అనుకూలంగా శివపార్వతి గారు మీరు ఊరుకోండి, ఆయన మాట్లాడండి. శివపార్వతి గారు, సురేంద్ర నాయుడు గారు. రామకృష్ణారెడ్డి ఎవడండి? సజ్జల రామకృష్ణారెడ్డి మీద ప్రభుత్వం నడుస్తా ఉందా? ఆఫ్టర్ ఆల్ అతను ఒక సలహాదారు 2 లక్షలు 3 లక్షలు డబ్బులు తీసుకునేసి విచిత్రమైన సలహాలు ఇస్తూ పేదవాళ్ళ నోట్లు మట్టేస్తున్నాడు. విచిత్రమైన ఆలోచన, విచిత్రమైన ప్రతిపక్షం ఉండి, విచిత్రమైనటువంటి సలహాలు ఎవరు ఎన్నికల కమిషన్ ఇచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి పేదలను అన్యాయం చేసి వాళ్ళ ఉసురు మోహన్ రెడ్డి గారు ఆయన కంప్లీట్ చేయండి ప్లీజ్. నాశనం అయిపోతారు అంతే. ఆయన కంప్లీట్ చేయండి. ఇప్పుడు నాశనం అయిపోయేదానికి రెడీ అయిపోయినారండి మీరు. ఎవరైతే తెలుస్తుంది కదా, కొంచెం వెయిట్ చేద్దాం సురేంద్ర గారు, కొంచెం వెయిట్ చేస్తే ఎవరు చెప్తారు కదా. రేపు నెల 19వ తేదీ తెలుస్తుంది కదా. ఎందుకు తొందరలో మీకు తెలిపోతుంది కదా. ఇప్పుడు మీరు నిజంగా వచ్చారు, మీకెందుకు ఆశ్రయం పెడుతున్నారు? ఊరికే నోరు ఉండాలని కదా మాట్లాడలేదు కాదు. ఎవరు మాట్లాడినా ప్రతి ఒక్కరికి కౌంటర్ వేసేది మీరు. ఆయన పెట్టి ఎవరు కూడా మీరు ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినప్పుడు మీకు ఆన్సర్ చెప్పకుండా నేను చేతులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూర్చోవాలా? ఒకే బాటలో చేతులు కట్టుకునే మీరు చెప్పినంత నిజమని నమ్మాలా? మీరు చెప్పినంత జనాన్ని పంపించాలా? కరెక్ట్ మేము చేసేదాన్ని తప్పుని చెప్పాలా? మీరు తప్పులు పని చేసి మీరు నిజాయితీ చెప్తే మేము ఏడుకోవాలి కూర్చోవాలా? మీరు చేసింది తప్పు, మీరు చేయాల్సింది తప్పు, మంచి పని చేయాల్సింది పోయి తప్పు పని చేసి ప్రభుత్వం మీద నెపం వేసి ప్రభుత్వం మీద దొబ్బేసి ప్రభుత్వాన్ని నాయకుడిని విమర్శించాలనే ఉద్దేశంలో మీరు చేస్తున్నారు. మీరు చేసిన పెద్ద తప్పిదం వల్ల రాష్ట్రంలో ఈ రోజు మీకు బాగా తిరుగుబాటు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదో సర్దిద్దుకో